అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నారు మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. పీఎంఈజీపీ పథకం కింద మీరు గనక లోన్ అప్లై చేయాలనుకుంటున్నట్లయితే, ఈ పీఎంఈజీపీ పథకం ద్వారా ఆల్రెడీ లబ్ధి పొందినటువంటి రైతు చెప్పినటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు అందించడం జరిగింది. సో, రైతు మాటల్లోనే మీరు ఆయన ఏమేం చేశారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేదానికి అనేటువంటిది ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. షెడ్ రిలేటెడ్ డాక్యుమెంట్ కావాలి, తర్వాత పొలం డాక్యుమెంట్ కావాలి. పొలాన్ని బట్టి మనకి ఏమన్నా దాంట్లో లోన్ ఇస్తున్నారా, లేకుంటే పొలాన్ని బట్టి కాదు, బ్యాంక్ మనకి లోన్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు షూరిటీ కింద పొలం పెట్టాలి. మనం షూరిటీ కింద పొలం పెట్టాలా? ఓకే. ప్లస్ మనం షెడ్ ఎంతైతే పెడుతున్నామో ఆ షెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ చేయక ముందు కూడా మనం అప్లై చేస్తుంటాం కదా. షెడ్ కన్స్ట్రక్షన్ చేయకముందు ఎంటీ ల్యాండ్ ఇప్పించాలి వాళ్ళకి, అది కన్వర్షన్ చేసి చెల్లించాలి. అగ్రికల్చర్ ల్యాండ్ కావాలంటే కమర్షియల్ ల్యాండ్ కింద ఓకే కన్వర్షన్ చేసుకుని మనకి ప్లాన్ తెచ్చుకోవాలి. ప్లాన్ తెచ్చుకొని అప్పుడు వాళ్ళు ఎంటీ ల్యాండ్ మీద ఫోటో తీసుకొని మన షెడ్ అయిపోయిన దానికి షెడ్ వరకు అమౌంట్ ఇచ్చేస్తారు. షెడ్ కట్టిన తర్వాత అప్రూవల్ తీసుకుంటారు, తర్వాత లోన్కి ఇచ్చేస్తారు. ఓకే. సో తర్వాత మనకి లోకల్లో మున్సిపాలిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. మున్సిపాలిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా, సైన్ చేయాలి ఆ ప్లాన్ మీద. అదే తర్వాత పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ వీళ్ళ సైన్ కూడా కావాలా? వీళ్ళ సైన్లు కావాలి. ఎందుకంటే విఆర్ఓ ఏంటంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కిందంటే దాన్ని తీసేస్తారు, దాంట్లో నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కన్వర్షన్ అయిపోయింది కాబట్టి. అది సో ఇవన్నీ ఇవి ప్లస్ వీటితో పాటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవాలిగా. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి, ఆడిటర్ చేత ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవాలా. సో ఇవన్నీ తీసుకొని మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేశారు. అంతే. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అంటే ముందుగానే బ్యాంక్ని కాంటాక్ట్ అయ్యి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఓకే అంటే తర్వాత ఇది అప్లై చేసి డైరెక్ట్ కేవీఐసీకి వెళ్ళారు. కేవీఐసీలో మనం వాళ్ళు అడుగుతారు మన డాక్యుమెంట్స్ అన్ని, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లో మనకి ఏదైతే పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు వెరిఫికేషన్ కోసం వాళ్ళు కూడా వెరిఫై చేసుకుంటారు. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అన్ని ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు, లేదన్నా మిస్మ్యాచింగ్ ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ ఆ శాంక్షన్ లెటర్ బ్యాంక్ కి వస్తుంది, అది బ్యాంక్ శాంక్షన్ చేయాలి. బ్యాంక్ శాంక్షన్ చేసిన తర్వాత మనం ఈ డాక్యుమెంట్స్ అని వాళ్ళు రికార్డ్ డాక్యుమెంట్స్ బ్యాంక్ లో అవుతాయి, పొలం డాక్యుమెంట్స్, స్థలాన్ని ఇవన్నీ అవన్నీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ షెడ్ కి రిలీజ్ చేస్తారు. షెడ్ కనెక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ కౌస్ కి రిలీజ్ చేస్తారు, యానిమల్స్ కి. ఓకే. సో ఈ కౌస్ కి ఒకటేసారి ఇచ్చేస్తారా, లేకుంటే వాళ్ళు కూడా బ్యాచెస్ గా ఇస్తారండి మళ్ళీ అది? 2 బ్యాచ్లకు ఇస్తారు. ఒక ఫస్ట్ ఇచ్చిన తర్వాత 6 months తర్వాత సెకండ్ బ్యాచ్ ఇస్తారు. సెకండ్ బ్యాచ్ ఇస్తారు. వీటిల్లో సబ్సిడీ ఏమన్నా చెప్పారన్నా? దీనికి 35% వరకు సబ్సిడీ ఉంది కదా. లేడీస్ పేరు మీద 35% పిఎంఈజీపీ, జెంట్ పేరు మీద అయితే 25%.